హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బొంత కాకర లేక అడవి కాకర గురించి మనందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇది సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఈరోజు ఈ కాకరకాయలతోటి మనం టేస్టీగా ఉండే ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg అడవి కాకరకాయలను తీసుకున్నాను. మీరుండే ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ అడవి కాకరని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా దీనిపైన ఉన్న మట్టి, దుమ్ము, ధూళి మొత్తం పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత మట్టి ఉందో కదా. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయల పైన కొద్దిగా గల్లుప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఈ కాకరకాయలకి ఈ పసుపు గల్లుప్పు మొత్తం పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఇక్కడ బుడిపిలు చూస్తున్నారు కదా, చిన్న చిన్న బుడిపిలు ఉన్నాయి. ఈ బుడిపిల పైన ఈ పసుపు గల్లుప్పు అప్లై చేసి బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లు పోయాలండి. నేను ఇక్కడ ముందుగానే వేడి నీళ్ళని రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతోటి ఈ కాకరకాయలని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లు మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిగతా కాకరకాయలన్నింటినీ కట్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 నుంచి 3.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ కాకరకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు సాల్ట్ 2 ఈ ముక్కలకి పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. అంతలోపు ఒక మిక్సీ జార్లోకి 10 నుండి 15 ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 15 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మూత తీసుకొని గరిటెతోటి కాకరకాయలను ఒకసారి కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం పొడి కూడా కొద్దిగా వేసుకొని మరీ గట్టిగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలి. ఈ అడవి కాకరలో మనకి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2 అండ్ B12, విటమిన్ D3, D2, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ సాల్ట్ మొత్తం ఈ ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కారం ఈ ముక్కలకి, సాల్ట్ ఈ ముక్కలకి మొత్తం పట్టింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే అడవి కాకరకాయ లేక బొంత కాకరకాయ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.